ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజిగూడ హన్మకొండ. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, కొంతమంది చాలా పూజలు చేస్తారండి, ఆ భగవంతుడిని నమ్ముకొని ఉంటారు నిరంతరం. అయినా పాపం ఎప్పుడు కష్టాలే ఉంటాయి, ఎప్పుడు బాధలే పడుతూ ఉంటారు. ఏంటి కర్మ మాకు అనుకుంటారు. కొంతమంది అసలు ఆ భగవంతుని వైపే చూడరు. ఒక దండం ఉండదు, ఒక దీపం ఉండదు, ఏమీ ఉండదు, కానీ చాలా చక్కగా ఉంటారు. ఫైనాన్షియల్గా కానీ మిగతా ఎలాంటి సమస్యలు కనిపించవు. మరి లోపల ఏమైనా ఉంటాయేమో కానీ కనిపించడానికి మాత్రం హ్యాపీగా ఉంటారు. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? కర్మ సిద్ధాంతమా? ఆయన్ని నమ్ముకున్నప్పుడు హెల్ప్ చేయాలి కదా అని అనుకుంటూ ఉంటారు కూడా. నేను భగవంతున్నే నమ్ముకున్నాను, అయినా కూడా నాకే ఎందుకు ఇలా అవుతుంది, నా బతుకే ఎందుకు ఇట్లా అయిపోతుంది, అలాంటి బాధ చాలా ఉంటుంది కాదు? మీ దగ్గరకు వచ్చాయా లేదా ఇలాంటి ప్రశ్నలు? వస్తాయి. వాళ్ళందరూ బాగున్నారు, మేము ఎందుకు బాగుండలేదు. మా శ్యామల్ గారు ఎప్పుడు చెప్తారు, దుర్మార్గులందరికీ డబ్బు, దుర్మార్గులకి అధికారం, వాళ్ళకి మంచి స్టేటస్ ఉంటున్నాయి, అద్భుతమైన లివింగ్ స్టైలు, వాళ్ళు ఏం చేయదలుచుకున్నా చేసేస్తారు. మనం మంచి వాళ్ళం, ఇతరులకి ఏ కీడు చెయ్యం, ఏ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయం, అయినా కూడా మనకేమి కావాల్సినవి దొరకవు. ఎందుకు? ఆవిడ ఒక ప్రశ్నగా ఉండేవారు. క్రమంగా మారారు. మార్చుకుంటూ అంటే క్రమంగా లోకరీతిని అర్థం చేసుకున్నారనమాట. కర్మ సిద్ధాంతమే జయ. అంతేనా రమగారు? మనకి ఎప్పుడు ఏది రావాలని ఉందో అది నీ పూజ, నీ ప్రతిమ, నీ అది ఏమిటో వాటితో ప్రమేయం ఎక్కడ వచ్చేస్తుంది. నీ పూజ, నీ భక్తి, నీ ఇవన్నీ దానికి ప్లస్. పైగా పూజ, భక్తి, దేవుణ్ణి ధ్యానించటము, గుళ్ళోకి వెళ్ళటము, నోములు చేయటము, దేవుడికి సమర్పించటము, అవేవి ఇహసుఖాలకి కాదు, పరసుఖాలకి. అవి నీకోసం, నువ్వు భగవంతుడితో అనుసంధానం చేసుకోవడానికి ఏర్పరచబడినవి. నువ్వేమనుకుంటావు, ఓ 10 కొబ్బరికాయలు కొడితే ఈ పని చేస్తాడు దేవుడు. ఆయన మన ఇంటి బంట్రొత్తు. అరే నీకు జీతం ఇస్తా పని చేయరా అంటే వాడు ఎవడో చేసినట్టుగా భగవంతుడు ఎందుకు చేస్తాడు? నీకు చెయ్యాలని కోరుకుంటాం. నేను ఇవన్నీ చేస్తున్నాను, నువ్వు ఇవన్నీ నాకు చేసి పెట్టు. మనకి అల్టిమేట్ గోల్ ఏమిటి అనేది ఉండదు, తట్టదు మనుషులకి. మనం అంటే అది తప్పని కాదు, మానవ సహజమైనది. మనం తాత్కాలిక కష్టాన్ని ఓర్చుకోలేకపోతాం. ఈ కష్టం తీరిపోవాలి, ఈ సమస్య పోవాలి. ఇక్కడికి మనకు అదేదో కావాలి, అది వచ్చేయాలి. మనకే కాకుండా మన తమ్ముడికి, మన చెల్లికి, మన అక్కయ్యకి, మన మేనమావ కూతురికి, మన పిల్లలకి, మనవలకి, దీంతో పాటు మన చుట్టుపక్కల వాళ్ళకి, పక్కింటి వాళ్ళకి యాక్సిడెంట్ అయినా మనకి చాలా దిగులు, బాధపడతాం. మనం మనుషులం కదా. పక్క వాళ్ళ పిల్లాడు తొందరగా కోలుకోవాలని కూడా దండం పెట్టుకుంటాం. మీరు ప్రార్థించారు, మా అబ్బాయి బాగుపడ్డాడు అంటారు వాళ్ళు. పక్కింటి వాళ్ళ అబ్బాయికి పెద్ద యాక్సిడెంట్ అయింది, పాప ఆవిడ హాస్పిటల్లో పడింది. ఇక్కడ ఉన్న ఆవిడ, ఆ పిల్లాడు చిన్నప్పటి నుంచి మన కంటి ముందు పెరిగాడు. దుఃఖం, ఉద్వేగంతో ఈవిడ రోజు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి 100 ప్రదక్షిణాలు చేసింది 10 రోజుల పాటు. పిల్లాడు కోలుకున్నాడు. మీరు చేశారు కాబట్టే మా పిల్లాడు కోలుకున్నాడు. వాడికి ఎలాగూ కోలుకుంటాడు. ఈవిడ చేసింది ప్లస్. ఈవిడ చేసింది పిల్లాడికే ప్లస్ కాదు, తల్లికి కూడా ప్లస్సే. వాళ్ళకి తమకి ఇంత మోరల్ సపోర్ట్ ఉందన్న ఆనందంగా ఉంటుంది. మనం ఇలా ఆలోచించాం, మనకు అట్లా అర్థం కాదు కూడా. అర్థం కాక మనం ఏమనుకుంటామంటే వీళ్ళు ఇన్ని పూజలు చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి ఇది వచ్చింది, వాళ్ళకి ఏమన్నా బాగా వస్తాయి. వాళ్ళకేమి రాలేదనుకో, వీళ్ళని పూజలు చేసినా ఎందుకు రాలేదు, అదే ప్రశ్న. దేవుడు ఇవ్వలేదనుకుంటాం. ఎప్పుడు కూడా మనం ఎంత పాత్ర తీసుకెళ్తే అంత పాత్ర నిండానే నీళ్ళు వస్తాయి. మన పాత్ర ఈ జన్మ. ఈ జన్మకి మనం ఏది నోచుకున్నామో, ఏది తెచ్చుకున్నామో దానేడు మాత్రమే. నువ్వు చెంబు పట్టుకెళ్తే చెంబు, బిందె పట్టుకెళ్తే బిందె, భగవంతుడు అట్లా ఇస్తాడు. నువ్వు కింద జన్మ నుంచి చెంబు మోసుకొచ్చి ఇప్పుడు బిందె కావాలని అడిగితే లాభం లేదు, అలా కుదరదు, అని నడవదు కూడా, అట్లా నడవదు. మనం దీన్ని అర్థం చేసుకోవడం మనకి కొంత సేవనాలి, ఇంకొంచెం మెచ్యూరిటీ కావాలి. ఎప్పుడైనా ఇలా చెప్తున్నప్పుడు వింటే ఎస్ నిజం అనిపిస్తుంది, కాసేపు అయ్యాక మర్చిపోతాం, మళ్ళీ మామూలు. కాసేపు అయ్యాక మర్చిపోతాం. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానా, నేను కూడా మర్చిపోతా. ఆ మరిపించటమే విష్ణుమాయ, అదే లోకమాయ. మనకు ప్రపంచం పట్ల మనకున్న ఆశావహ దృక్పథము మనం వాటికి ఒప్పుకోనివ్వదు. ఈ వేదాంతాన్ని, ఈ కర్మ సిద్ధాంతాన్ని ఒప్పుకోనివ్వదు. ఎప్పుడో ఒక దుర్దశలో మనం అంతా నా కర్మ అని వదిలేస్తాం.
కానీ మిగిలిన అనుక్షణం నా కర్మని వదిలేయలేకపోతా. అంతేగా. పైగా అంతా నా కర్మ ప్రకారం జరుగుతుందంటే నేనేమి చేయకుండా ఇంట్లో కూర్చుంటానంట. అలా కూడా కుదరదు. నువ్వన్నీ చెయ్యాలి, నువ్వు నడవాలి, నువ్వు తిరగాలి, నువ్వు పని చేయాలి, కష్టపడాలి, ఆలోచించాలి. నీకు ఏది దక్కుతుందో అది దక్కుతుంది. నేను ఇది ఇచ్చాను కాబట్టి 10 రూపాయలు ఇస్తే 10 రూపాయలకి పంచదార రావాల్సిందేనన్నట్టుగా కుదరదు. 1/4 కిలో పంచదార 10 రూపాయలు అనుకో, 1/4 కిలోకి 1 గ్రాము తక్కువ ఇచ్చినా మనం ఒప్పుకోకూడదు. ఒప్పుకో. 10 ఇచ్చి 10కి 10 ఇవ్వాలి అంతే. నువ్వు చిల్లర తీసుకున్నావు, 10 నోటు ఇస్తే 10 రూపాయల బిళ్ళలు కావాలి నీకు. ఇది సహజం. ఈ బార్టర్ సిస్టము మన లివింగ్లో కర్మ సిద్ధాంతం ప్రకారం కుదరదు. మనం దీన్ని అర్థం చేసుకోగలగాలి. మనకి ఏది ప్రాప్తమో అది దక్కుతుంది. మన కర్మ మనం చేయాలి. దీనికి ఆధారం భగవద్గీతే. చదువుకోవాలి, చదవాలి. మనం ఏది తెచ్చుకున్నామో అది తెచ్చుకుంటాం. తర్వాత ఇంకొకళ్ళు ఉంటారు, అన్ని పిచ్చి కష్టాలు వచ్చి పడిపోతాయి వాళ్ళ మీద. మా అక్కయ్య ఉంటుంది, ఎవరు తెచ్చుకున్న సర్దిమూట వాడే మోసుకోవాలి అని. నువ్వు ఒక సర్దన్న మూట తెచ్చుకున్నావు, అది తినవలసింది ఎవరు? నేనే. మోయవలసింది నేనే. అంతే. అల్టిమేట్లీ మనమేం ఆలోచిస్తాం, నేను తింటాను కానీ మోత ఎవరైనా మోస్తే బాగుండు అనుకుంటాం. ఇక ఆ క్వశ్చన్ అసలు జరగదు ఇక్కడ. ఈ ప్రపంచ నిర్మాణంలో ఎవడి మూట వాడు మోసుకోవాలి, ఎవడి పాత్ర వాడు ముంచుకోవాలి. అంతే. వాడు తెచ్చిన పాత్రను బట్టి కిందటి జన్మలో మనం ఎంత పాప పుణ్యాలు చేసుకున్నామో, ఎన్ని బాకీలు, ఎంతమందికి రుణానుబంధంగా ఉన్నామో దాన్ని బట్టే ఈ జన్మలో మన లెక్కలు నడుస్తాయి. అందుకని ఇవి నమ్మలేవు నువ్వు. అసలు కింద జన్మే లేదంటాడు ఆయన, ఎవరో పెద్ద మనిషి. జన్మలు లేవంటాడు, దేవుడు లేడంటాడు, ఏమిటో అంటాడు. నువ్వు ఉన్నావని నువ్వు ఇవాళ ఒప్పుకుంటావు, చిటుక్కుని రేపొద్దున పోయావు, ఎవడొప్పుకుంటాడు నీ బదులు? అదే కదా. ఎవరు ఒప్పుకుంటారు? నువ్వే ఒప్పుకోవాలి. ఇవాళ ఉన్న నేను రేపు ఉండను, రేపు ఉండని ఇవాళ ఉన్న నేను నిన్న ఉన్నానని నేను ఎందుకు ఒప్పుకోకూడదు? గ్యారంటీగా నేను ఉన్నాను. నా ముందేదో ఉంది. నేను ఇవాళ వచ్చా, రేపు కూడా వస్తా, కానీ అది ఎక్కడికి వెళ్తానో నాకు తెలియదు. మన ముందు ఎక్కడ పుట్టామో మనకు తెలియదు. ఇప్పుడు ఇక్కడ పుట్టామో మనకి తెలుసు, రేపు ఎక్కడో పుడతాను మళ్ళీ గ్యారంటీగా. ఈ ఇవాళకి ఉన్న ముందున్నది ఒకటి, రేపు తర్వాత ఉన్నది ఒకటి ఖచ్చితంగా ఉంది. నీకు తెలియకపోతే లేదని అనడానికి వీల్లేదు. దాన్ని లేదన్న మాట అసలు లేనే లేదు. గ్యారంటీగా ఏదో ఉంది, అది మనకు అర్థం కావటల్లా. ఒకళ్ళకి అర్థమైంది, మన ముందున్న వాళ్ళు ఎవరికో తెలుసు. అది ఆ క్లారిటీతోటే చెప్పారు వాళ్ళు. నువ్వు ముందున్న వాడిని ఒప్పుకోవు, ఎక్కడో ఉన్న నక్షత్రాన్ని ఒప్పుకుంటావు. అదేమన్నా నువ్వు పెట్టావా, పోసావా? దాన్ని ఏం పోయిలా, మనమేం చేయలా. దానంతటా అదే ఉంది. నువ్వు పెట్టలేదు, మీ తాత పెట్లా, ముత్తాత పెట్లా. ఆ పెట్టిన వాడు ఎవడు ముందువాడు? వాడికేమో వాడు ఆది మానవుడు, వాడికేం తెలియదు అంటావు నువ్వు. మనం ఏమంటున్నావు? ఆది మానవుడికి ఏం తెలీదు. ఏమీ తెలియకపోతే అక్కడ పెట్టిన వాడు ఎవడో ఉన్నాడు కదా ఒకడు, వాడే ఇదంతా నడుపుతున్నాడేమో. నువ్వు ఎందుకు ఒప్పుకోవు? ఒప్పుకోవాల్సిందే కదా. ఒక్క రోజులో దశా విశేషాలు మారిపోతాయి. రాత్రి పడుకున్న మా అమ్మ తెల్లవారేసరికి వెళ్ళిపోయింది. మా కథ అంతా మారిపోయింది. తెల్లారేసరికి మనిషి లేరు, తండ్రులు ఉండరు, పిల్లలు ఉండరు, ఏదో అయిపోతారు. చక్కగా ఏదో దేవదర్శనానికి వెళ్ళొస్తారు. మొత్తం కుటుంబం అంతా పోయారు. కొంతమంది తుఫానో ఏదో వెహికల్లో వచ్చేటప్పుడు ఆ వెహికల్లో ఉన్న 16 మందిలో కేవలం 2 మిగిలేరు. మిగిలిన వాళ్ళంతా వెళ్ళిపోయారు. ఎలా ఈ నాటకం ఎట్లా నడుస్తోంది? మనకు తెలియందేదో నడుస్తున్నట్టే కదా. అంటే మనం చేసిన దాని వల్ల కాదు, చేసేదాని వల్ల కాదు. మనం చేసేది రేపటికి కదా రమ్మగారు. ఈరోజు నువ్వు చెయ్యాలి కాబట్టి చేస్తున్నావు. చేసేయి. ఫలితం కోసం ఆశించుకో, ఆశించద్దు. నడుస్తూ ఉంటుంది. కొన్ని చోట్ల చూడు, ఒక 10 మంది పిల్లలు ఉంటారా, పెద్దవాళ్ళు ఆఖరి వాళ్ళు ఇల్లంతా మోసుకుంటూ ఉంటారు. మధ్యలో కొంతమందికి ఏ బాధ్యత ఉండదు. అంతా ఒక్క తల్లికే పుడతారు, ఒక్క ఇంట్లోనే పుడతారు, అంతా ఒకటే. ఎందుకు ఈ పైవాడికి కిందవాడికి మాత్రమే ఈ పని, ఈ బాధ్యత ఎందుకుంటాయి? వాళ్ళే అందరి బాధలు వీళ్ళే పడతారు, అందరికి వచ్చిన కష్టాలు వాళ్ళే తీరుస్తారు, ప్రతి సమస్య వాళ్ళే సాల్వ్ చేస్తారు.
ఎందుకంటే వాడికి రుణానుబంధం ఎక్కువ ఉంది వీళ్ళతోటి, అవును. మిగిలిన వాళ్ళతోటి. అందుకని పనిచేస్తాడు. ఏ రుణానుబంధం లేనివాడు హాయిగా తామరాకు మీద నీటి పట్టలే ఇంట్లో పుడతాడు, హాయిగా తిన్నంతకాలం తింటాడు, వాడు దశ విశేషం వెళ్ళిపోతాడు ఎక్కడికో ఒక చోట. అందుకని ఇప్పుడు ఏ పని పూజ చేయట్లేదు వాడెవడికో వచ్చి పడిపోతుందని నువ్వు అనుకోవద్దు, ఆలోచించద్దు అట్లా. వాడేం చేసుకొచ్చుకున్నాడో వాడు అనుభవిస్తున్నాడు. నీకు కష్టంగా ఉంది, నేనేం చేసి వచ్చాను, నాకు ఈ కష్టంగా ఉందనుకో, ఈ కష్టాన్ని బలవంతంగా భరించేసి కొన్నాళ్ళకు సుఖాలు గ్యారంటీగా వస్తాయి. ఎలాంటి చక్రానికైనా కింద మీద ఉంటాయి అంతే. కానీ నువ్వు అది మానేసి దేవుణ్ణి తిడితే దైవనింద అసలు చేయకూడదు కదా. మరి వాడు ఏ పూజ చేయని వాడికి డబ్బులున్నాయి, నేను ఇంత పూజ చేస్తాను, పూజ చేసి ఉద్ధరిస్తున్నావా నువ్వెవరిని ఉద్ధరించట్లా, నీ కోసం నువ్వు చేసుకున్నావు, నీ పొట్టకి నువ్వు అన్నం తిన్నట్టే నువ్వు పూజ చేయటం అంటే. నీ గాలి నువ్వు పీల్చుకున్నావు, లోకోపకారమా అది? కాదు కదా. ఆలోచించండి, మనం గాలి తీసుకుంటున్నాం, మనం అన్నం తింటున్నాం, మన జీవన క్రియలన్నీ నడుస్తున్నాయి, ఆహార విసర్జకాలు సహజంగా జరిగిపోతూ ఉంటాయి. అవి నువ్వెవరి ఉద్ధరింపు కాదు, నీ కోసం నువ్వు చేస్తున్నావు. నువ్వు దైవ పూజ కూడా నీ కోసం నువ్వు చేసేదే. మనం ఎవరిని ఉద్ధరించట్లా. నీ పూజ లేకపోయినా భగవంతుడికి పోయేదేం లేదు. నువ్వు చేసే పూజ నీ మనోప్రక్షాళన కోసం చేస్తున్నావు అంతే. భగవంతుడికి మేలు చేయటల్లా, మనకి మనం చేసుకుంటున్నాం. దేవా ఇది చేశాను, నాకు ఈ అవకాశం ఇవ్వు అని ప్రార్థించు. నేను ఇంత చేసినా ఇలా నాకేం అవ్వట్లేదంటే నేను గతంలో ఏం పొరపాటు చేశానో ఆ పొరపాట్లన్నీ క్షమించమని అడుగు. ఈ కష్టం పళ్ళ బిగువున నువ్వు నాకు తోడుండు, నేను ఈ కష్టాన్ని ఈదేస్తానని భగవంతుడిని కనుక్కో, అడుగు. నీతో ఉంటాడు, ఈ కష్టం కడతీరుస్తాడు నీతో పాటుగా. ఇప్పుడు మనతో పాటు ఒకడు ఉండటం అవసరం కదా ఎక్కడైనా. అవును అవును. చీకట్లో వెళ్తాను జయ, భయం వేస్తుంది మనకి. ఇంకోటి ఉంటే బాగుండు అనిపిస్తుంది. వాడు ఏమైనా ఎత్తుకుని దాటిస్తాడా మన్ని? కాదు, మనతో పాటు ఉంటాడు. భగవంతుడు మనతో పాటు ఉండేవాడు, మనని ఎత్తుకుని దాటించేవాడు కాదు. నీ నడక నువ్వే నడుచుకోవాలి. ఆయన మీద భరోసాతోటి నడుస్తావు నువ్వు. ఆ భరోసా దేవుడు. దాన్ని నమ్మితే మనకి వాళ్ళకి బాగుంది మనకు బాగోలేదు ఇలాంటి కంపారిజన్స్ రావు అసలు. అలా ఆలోచించకూడదు కూడా. పూర్తి స్థాయి కర్మ సిద్ధాంతమే. నేను ఎప్పుడు చెప్తానో దేవుడు నాతోటి ఉన్నాడు అని. అవును. ఏ ఇబ్బందో సబ్బందో నెప్పో మందు వేసుకుంటే అవకాశం ఇస్తే మందు పడుతుంది, పడకపోతే పళ్ళ బిగువని మోసుకుంటూ తిరగటమే దాన్ని. అంతే. ఇలా ఆలోచించు, చాలా హాయిగా ఉంటావు. ఎస్. నువ్వు పెద్ద పెద్ద సిద్ధాంతాలు ఏమో ఆలోచించద్దు, ఇంతే చాలు. సింపుల్ గా చాలు. సింపుల్. నేను చేసే పూజ దేవుడికి ఉద్ధరింపు కాదు, అది నన్ను ఉద్ధరించుకోవడానికి నేను చేస్తున్నది. దేవుడికి నా పూజ కర్ల, నా శ్రద్ధ కావాలి. ఎస్, కరెక్ట్ మాట. నువ్వు ఆయనతో ఎలా అటాచ్ అవుతావో దాన్ని బట్టి నీ ప్రయాణం వెళ్తుంది. ఇలా ఆలోచిస్తే హాయిగా ఉంటుంది. ఏ కర్మ సిద్ధాంతం మీరు నేర్చుకోకర్లా, మన పని మనం చేసుకుంటూ పోవటమే. అంతే కదా. కష్టమో నిష్ఠూరమో చేయడమే, చేస్తూ ఉంటే సరిపోతుంది, అదే సర్దుకుంటుంది. కొన్నాళ్ళకి నీకు అది అలవాటైపోవచ్చు. అవును. ఎలా మారాలో అట్లా మారుతుంది. రోజులు మారిపోతున్నాయి కదా, తెల్లవారేసరికి రోజు మారిపోతుంది. క్రమంగా ఈ స్థితిలో మార్పు రావచ్చు. నువ్వు దేవుడికి మాత్రం అంటుకుని ఉండు, అది వదలద్దు. ఏ స్థితికి నువ్వు అంటుకుని ఉండవు, స్థితులు మారిపోతాయి క్రమంగా. నువ్వు అంటుకొని ఉండాల్సింది ఎవరిని? ప్రశ్నల్ని కాదు, భగవంతుణ్ణి. ఇది పద్ధతి. ఇలా వెళ్తే హాయిగా ఉంటుంది జీవితం. నమస్తే. నమస్తే జయ.